ఇవి పాపాలుగా భావించాలి. వడ్డీ గురించి అల్లాహ్ చెప్తున్నారు ఖురాన్లో, తిన్నా తీసుకున్నా ఇచ్చినా ఇప్పించినా వారికి ఇహపరలోకంలో వారు అన్ని విధాలుగా నాశనం అయిపోతారని చెప్పడం జరుగుతుంది. ఇంకా వడ్డీ ఎన్ని రకాలుగా ఎలాంటి పాపాలో అనేక హదీసుల్లో చెప్పడం జరిగింది. ఇంకొక విషయం, ఎవరైతే వడ్డీ ఇడిచిపెట్టలేదో వారు అల్లాతోటి అల్లా యొక్క ప్రవక్త రసూల్తోటి యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పడం జరిగింది. అది ఎంత పాపమో ఈ యొక్క పదంతో ఖురాన్లో ఎక్కడ కూడా ఇంకొక అల్లాతోటి అల్లా యొక్క ప్రవక్తతోటి యుద్ధానికి సిద్ధం కండి అని ఏ కార్యంతో కూడా ముడిపెట్టలేదు అల్లా, ఒక్క వడ్డీతోటే ఉంది. కావాలంటే మీరు ఖురాన్లో 6236 వాక్యాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 30 భాగాలు ఉన్నాయి. మీరు ఎక్కడైనా ఎతకండి అల్హమ్దులిల్లా. ఈ యొక్క అల్లాతోటి రసూల్తోటి యుద్ధానికి సిద్ధం కండి అనే ఈ యొక్క పాపం, వడ్డీతో కట్టిన ఈ యొక్క పాపాన్ని ఇంకా దేంతో కూడా కట్టలేదు. మీరు చూడవచ్చు, వడ్డీ అంత పాపం. ఈరోజు ఈ యొక్క వడ్డీకి కూడా ఎలాగైతే మత్తు పదార్థాలకి అనేక రకాల రూపాలు వచ్చాయో, పొడి, నీళ్లు, పౌడరు, పొగ రూపంలో రకరకాల మార్పులు ఎలా వచ్చాయో, ఈ వడ్డీకి కూడా ఈరోజు మనం ఫైనాన్స్ అని, ఈఎంఐలని, లేదా ఇంకా వేరే వేరే రూపాలు ఉన్నాయి. మరి దాంట్లో కొంతమంది వడ్డీ ఉందంటున్నారు, కొంతమంది లేదంటున్నారు. అవి ఏ రూపంలో ఉందో ఎలా ఉందో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. అందుకే ప్రళయానికి ముందు ఏది పాపమో ఏది పుణ్యమో ఏది హరామో ఏది అలాలో కూడా మానవులకి అర్థం కానటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పడం జరిగింది. అందుకే మరి ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా డౌట్ అని అనిపించే, మీకు ఏదైనా షక్ అని అనిపిస్తే కనుక అటువంటి విషయానికి దూరంగా ఉండటం, అటువంటి విషయాన్ని వదిలేయటమే మంచిదని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. మీ మనసులో కానీ మీ హృదయంలో కానీ ఒక గంట టంగమని మోగుతూ ఉంటుంది. ఏదైనా తప్పు అనుకుంటే కనుక తప్పని ఒకసారి మన మనసే మనకి లోపల చెప్తూ ఉంటుంది. ఎందుకంటే లవ్వామా అమ్మారా అని 2 రకాల నఫ్స్ మనలో ఉంటాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మంచిని అయితే కనుక అది మంచిగాని, చెడు అయితే కనుక మనకి ఏదో ఒక రకంగా అది యొక్క ఇంటిమేషన్ జరుగుతూ ఉంటుంది. అలా మీకు ఏదైనా ఒక విషయంలో చెడు అని, పాపమని, హరామని మీకు అనిపిస్తే కనుక, మీకు షక్ అనిపిస్తే దాని గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నించండి. ఒకవేళ మీకు డౌట్లోనే ఉంటే కనుక అసలు ఆ విషయానికి దూరంగా ఉండడం కోసం ప్రయత్నించండి అని. అది కాకపోతే ఇంకొక విషయం, మీ జీవితంలో ఇంకో విషయాన్ని ఎన్నుకొని దాని ద్వారా మీరు ముందుకెళ్ళండి అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి అసత్యం పలకడం, అబద్ధం చెప్పడం కూడా మహాపాపాల్లో ఒక పాపంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక అసత్యపు సాక్ష్యం ఇవ్వటం, అబద్ధపు సాక్ష్యం చెప్పడం, కోర్టులో కానీ, ఇంటి దగ్గర కానీ, తీర్పుల్లో కానీ, సభల్లో కానీ ఎక్కడైనా సరే అసత్యపు అబద్ధపు సాక్ష్యం కనుక ఇస్తే అది ఎంత పెద్ద పాపమో అది అల్లాహ్ ఖురాన్లో అనేక చోట్ల చెప్పాడు, మీరు చూడవచ్చు. అది వారు ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా సరే న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే మీరు మాట్లాడండి, న్యాయానికి మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పడం జరిగింది.